దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగుగానే అభ్యంతరపడును. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ కొందనాలు, కృపను క్షేమను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇగో దేవ తండ్రి, ప్రాణాత్మ శరీరంతో నీకు లొంగిపోచుండగా ఒక నూతన కృపను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరూ మరుగుపరిచి నేరుగా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం. ఆటకి పరుచున్న సమస్త సాతాన శక్తులను బంధించి కృపలో బద్దపరిచి మమ్మల్ని కావులకి అసంచమని యేసు నమ్మడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనం. ఇది ఒక ఉపమానములో విత్తనం గురించి చెప్పబడుతుంది. అయితే 20-21 మనకి దినాన్న దేవుడు మనకిచ్చే ఉపదేశం. ఎందుకు ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అంటే, చాలామంది కట్టబడతారు, బాగానే ఉంది. కట్టబడిన తర్వాత వాక్యం అనే విత్తనము విత్తబడిన తర్వాత ఎవరిలో నాటబడుతుంది, ఎవరు నాటబట్టలేదు, ఎవరు ఎంత విశ్వాసంలో ఉన్నారు అన్నది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్న మాట. అయితే ఈ దినము ఈ వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి మనం పరీక్షించుకుంటే వాక్యం చెప్పినప్పుడు మనకు అర్థమవుద్ది. ఇక్కడ వాక్యం అంటాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, వాక్యం వింటాము, సంతోషంతో అంగీకరిస్తాము. వాక్యం విని సంతోషంగా అంగీకరించేవాడు ఏమవుతున్నాడంట, ఒకళ్ళు రాతి నేల అయితే శ్రమ ఫలము నొందనారుడు. నిన్నను వాక్యం వినడం ఒక్క మాట అయితే సంతోషంతో అంగీకరించడం కృపే, నన్ను కాదంట్లా. కానీ వాని జీవితంలో లేదా మన జీవితంలో ఫలవంతము లేని జీవితంలో కదా ఉన్నందున అది ఏమవుద్దంట, ఏరు కిందకి వెళ్ళదు. హల్లెలూయా. అందుకే చాలా ఆసక్తిగా వాక్యం ఆలకిస్తున్నారండి, అంగీకరిస్తున్నారు అన్నవారిని చాలా మనం చూస్తుంటాము. వారిని శ్రమ రాగానే వారందరూ ఏమవుతారంట, అభ్యంతరపడతారని వాక్యం చెప్పబడుతుంది. దేని విషయంలో అభ్యంతరం పడాలి? వాక్యం ఆలకించేటప్పుడు కదా నీ హృదయంలో నాటబడుతుంది. నీ హృదయము రాతి నేలగా ఉందా, మంచి నేలగా ఉందా? అమ్మో, ఇది రాతి నేలగా ఉందని అభ్యంతర పడితే అంట రాతి నేలను దేవుడు తీసివేయను గాక. కానీ దేని విషయంలో ఒక మనుషుడు అభ్యంతర పడతాడు చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. దేని విషయంలో? వాక్యం నిమిత్తం. నిజమే. దేని విషయం వస్తుందంటే శ్రమ రాదని చెప్పట్లేదు. ఇక్కడ శ్రమ రాదని చెప్పట్లేదు. వాక్యము నిమిత్తమే శ్రమ కంపల్సరీ వస్తుంది. ఆ వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు అంటే అభ్యంతర పడుతున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులు అందరూ అభ్యంతర పడుతున్నారా? హల్లెలూయా. అందుకనే క్రైస్తవులందరికీ ఏం కావాలంట చెప్పండి? క్రైస్తవులందరికీ ఏం కావాలి? శ్రమ కలదు. దేవుని స్తోత్రం. కానీ వాక్యం చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది వాక్యం నిమిత్తమే శ్రమ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కానీ ఆ వాక్యము నిమిత్తమే శ్రమ వచ్చినప్పుడు అంట ఆ శ్రమను తాలుకునే కృప పొందాలంటే నీ హృదయం రాతి హృదయముగా ఉండకూడదు. నేనంట సంతోషంగా ఆలకించినప్పుడు కదా, అంగీకరించినప్పుడు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడం ఏంటండి? మనం చూస్తాం చాలామందిని చాలా ఆసక్తికరంగా వాక్యం ఆలకిస్తారు. వాక్యం ఆలకించి సంతోషకరంగా తీసుకుంటే అంతా బాగానే ఉంది. కానీ వీరి జీవితంలో వీరికి తెలియదు ఏంటంటే, నా హృదయం ఇంకా రాతి నేలగా ఉంది. వాక్యముని విత్తనము విత్తబడుతుంది, నా జీవితంలో అది కార్యరూపము దాల్చట్లేదు. ఎందుకు అని నేను వాక్యం ఆలకించడం నీకు అభ్యంతరం రావాలా చెప్పండి? ఎప్పుడు రావాలి అభ్యంతరం? ఇది నాటబడినప్పుడు. ఇదేంటిది? నేను శ్రమ వచ్చినప్పుడు
నాకు అభ్యంతరం వస్తుందేంటి? ఎప్పుడు రాకూడదంట? వాక్యం ఆలకించినప్పుడే నా జీవితంలో ఈ వాక్యము కదా ప్రతిఫలం వచ్చిందా లేదా, నాటబడిందా లేదా. ఒకవేళ నాటబడలేకపోతే ఇంకా నా హృదయం ఎలాగుంది? బండబారితమైన రాయిలాగే ఉంది. కాబట్టి ఈ రాయిను నేను తీసివేసుకోవాలి అని క్రైస్తువులు అప్పుడు అభ్యంతర పడాలి. కానీ ఎప్పుడు అభ్యంతర పడతాడంట? వాక్య నిమిత్తం శ్రమ రాగానే కదా, అప్పుడు క్రైస్తవుడు అభ్యంతర పడతాడు. దేనికి అభ్యంతర పడతాడంటే వేరు లేనందున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. మన అభ్యంతరాలు చాలా ఉంటాయని కాదంటలేదు, కానీ ఎవరి నిమిత్తం అభ్యంతర పడుతున్నావంట? ఇశ్రాయేలు అందరూ కూడా క్రీస్తు నిమిత్తం అభ్యంతర పడుతున్నారు, నిజమే. ఆయన వాక్యం విషయంలో అభ్యంతర పడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువారి విషయంలో అభ్యంతర పడుతున్నారు. వాక్యం నిమిత్తం శ్రమ వస్తే ఆ శ్రమ విషయంలో క్రైస్తవుడు అభ్యంతర పడుతున్నాడా? ఎస్. ఇదేంటి, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమ రావాలా? కానీ ఎప్పుడు అభ్యంతర పడాలండి? నేను అడుగుతున్నాను, ఈ దినాన్న దేవుడిని నమ్ముకున్న మనమందరం కూడా ఎప్పుడు అభ్యంతర పడుతున్నాం? వాక్యం ఆలకిస్తున్నానే నా జీవితంలో, నా కుటుంబంలో ఫలింపు లేదు కదా. వాక్యం ఆలకించేటప్పుడల్లా నీకు అభ్యంతరం కలగాలి. అమ్మో, నా జీవితము కదా బండబారిపోయింది, నా జీవితంలో అవధేత ఉంది, నా జీవితంలో కదా దరిద్రమైన కార్యాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడు ఆ విధంగా ఆలోచించట్లేదండి. కానీ ఈ ఉపమానం మనం ఏ ఉపమానం తీసుకుంటాం? మంచినీళ్ళ ఉపమానం తీసుకుంటాం బాగా, అంతే కదా. ముళ్ళ తుప్పల ఉపమానం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపమానం దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? మనందరూ ఆలకిస్తున్నాం, బాగానే ఉంది. ఎల్ల నుంచి క్రైస్తవులని బాగానే ఉంది. ఈ వాక్యము క్రీస్తు నీ హృదయంలో నాటబడ్డాడు. నాటబడ్డాడు కాదంట్లా, కానీ వేరు కిందకెళ్ళిందా, లేకపోతే ఒకవేళ రాయి మీద నాటబడ్డా? దేవుని స్తోత్రం. వాక్యం ఏ విధంగానా నాటబడుతుందా? హల్లెలూయా. వాక్యం చెప్పబడుతుంది, విత్తబడిన వాక్యం ఎక్కడ నాటబడిపోద్దండి? వాక్యానికి కృపదే. వాక్యం నాటబడకే మునుపు నువ్వేం చేయాలి? అయ్యో, ఈ యొక్క రాతి గల హృదయం నాలో ఉంది కాబట్టి ఈ అవధేత నాలో. రాతి గల హృదయం అంటే అర్థం ఏంటి చెప్పండి? రాతి గల హృదయం అంటే అర్థం ఏంటి? చాలామంది క్రైస్తవులు ఎన్నాళ్ళ నుంచో దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, ఈ స్థలంలో కూర్చున్నారు, బాగానే ఉంది కదా. వారందరూ కూడా మేము ఎన్నాళ్ళ నుంచో క్రైస్తవులు కాబట్టి వాక్యం ఆలకిస్తున్నాం, ఈ వాక్యం నాకు కాదు, ఎస్ పక్కోడు కనుకుంటారు. నేను అన్నాను, ప్రతి వాక్యం కూడా నాకు. నేను మాట్లాడుతూ నిజమయ్యా, ఇది నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రసంగికుడు కూడా అదేవిధంగా అనుకోవాలి కదా. ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా నిజమే, నాకు ఈ వాక్యము ఇది నాకే అని ప్రతి ఒక్కరు అనుకోగలిగితే ఒక నూతన కృప సంఘం పొందుకోగలదు. అందుకే చాలామంది క్రైస్తవ జీవితంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా ఏం పొందరంట చెప్పండి? ఫలించే జీవితము పొందనేరరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే రాతిగల హృదయము అనగా, రాతిగల నేల అనగా అర్థం ఏంటి అంటే మన జీవితంలో అవధేత కదా, మన జీవితంలో పాపము, మన జీవితంలో దేవునికి లోబడలేని స్థితి. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఫలింపులేని జీవితం, మన జీవితంలో వాక్యం ఆలకిస్తున్నా కూడా వాక్యానుసారంగా బ్రతకలేని జీవితం. దేవుని స్తోత్రం. ఇవన్నీ రాతి నెలకు సాదృశ్యం అండి. ఎప్పుడు ఈ రాత్రి నెల పోతే వాక్యం తెస్తుందా? వాక్యం తీయదు, జాగ్రత్త ఆలకించాలి. వాక్యం ఆలకించి నీవంట అమ్మో, ఇది ఈ వాక్యానికి ఈ రాయి ఏంట ఆటంకంగా ఉంది. హల్లెలూయా. నేను తీసివేసుకుంటే బలముగా అది నాటుతుంది. బలముగా నాటుట అంటే అర్థం ఏంటంటే ఆ వేరు కిందకి వెళ్ళుట. నేను అంట ఎప్పుడైతే వేరు కిందకి వెళ్ళిందో ఈ యొక్క లోకంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, సమస్తము ఉంటుంది. ఈ వేరు లోతుగా ఉండడం వల్లంట నువ్వు ఎక్కడికి కదలవు, నిలిచే ఉంటావు. వాక్యం నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు దాన్ని నువ్వు తాలుకోగలవు. వాక్యం నిమిత్తం శ్రమ నిజముగా ఒక క్రైస్తవుడు రావాలంటే వస్తుందనే వాక్యం చెప్పబడుతుంది. ఎస్, కానీ ఆ శ్రమ దీన్ని ఎవరిని పోనీ మొక్కని ఏమీ చేయనది. ఎందుకు? ఆల్రెడీ దాని వేరు కిందకి వెళ్ళింది. వేరు అనగా విశ్వాసము, నమ్మకము. హల్లెలూయా. అందుకే క్రైస్తవులందరూ కూడా దేని బట్టి అభ్యంతరపడాలి, దాన్ని బట్టి అభ్యంతరపడితే కృప దొరుకుద్ది. కానీ దాన్ని బట్టి అభ్యంతరపడట్లేదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇశ్రాయేలు కూడా కదా, యూదులైన వారు కూడా అదే విధంగా అభ్యంతరపడ్డారు.
యూదులకు రాజు వచ్చాడంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రాజు అంటే అర్థం ఏంటి? రాజు అంటే అర్థం ఏంటండి? యుద్ధాలు చేసేవాడు, ప్రజలను కాపాడేవాడు. వాళ్ళు బాహ్యంగా అనుకున్నారు యూదులకు రాజు వచ్చాడు, కొత్త రాజు వచ్చాడు కాబట్టి కదా రోమన్ సామ్రాజ్యంతో కదా యుద్ధం చేసి మమ్మల్ని విడుదల చేస్తాడేమో, మమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడేమో అనుకున్నారు. కానీ వీరు అనుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు లేరండి. చెప్పండి, మనం అనుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు ఉండరు. అవునా? మనం అనుకున్నది ఏంటి? నన్ను దేవుడు ఆశ్రయించాలి, లేలియా. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 6వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అమ్మా మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మరియు నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ధన్యుడని ఉత్తరం. ఎందుకు ఆ మాట అంటాడు? ఎందుకు? పై వచనంలో మన 2, 3, 4, 5 చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గురుటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ఎందుకు ఈ మాటలని చెప్తాడండి? లేలియా. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి? నేనే అని చెప్పచ్చు కదా, అలా చెప్పలా. నేనేంటి ప్రూఫ్ ఉండాలా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈయన రాజు కదా, రాజుకున్న క్వాలిటీస్ ఏంటి? యూదులు రాజుకున్న క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీస్ ఏమి లేవు వీళ్ళలో. ఈయనకి రాజ్యం ఉంది, ఆత్మ సంబంధమైన రాజ్యం కొరకు భూమి మీదకి వచ్చాడు. ఈయన యుద్ధం చేస్తున్నాడు. ఎవరి కోసం అంట? పాపుల కోసం యుద్ధం చేస్తున్నాడు. అంతే కదా. ఈయనకి రాజధికారం ఉంది, ఈయన రాజే. అందుకే అన్నారు నేను ఎలా గుర్తుపట్టాలంటే అక్కడ వాక్యం చెప్పబడుతుంది, చనిపోవడం లేస్తున్నాడు, గుడ్డోలు కళ్ళు కళ్ళు వస్తున్నాయి, కుష్ఠోలకి బాగుపడుతున్నారు అని ఒక సాదృశ్యాలు చెప్పాడు కాబట్టి ఇవి జరుగుతున్నాయి కాబట్టి కదా నా విషయంలో మీరు అభ్యంతరము పడనవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాటలు చెప్పాడు అంటే క్రైస్తవులు అంటండి మనం అనుకున్నట్టుగా క్రీస్తుని తయారు చేస్తున్నాం. చెప్పండి, ఎలా తయారు చేస్తున్నాం? మన ఊహలు తగ్గట్టు క్రీస్తు ఉండాలా. ఇక క్రీస్తు అలాగ ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకి నచ్చినట్టుగా మన వాక్యానుసారంగా జీవించక మన నచ్చినట్టుగా జీవిస్తూ మనం ఏం చేస్తున్నాం? ఇది భక్తి అంటున్నాం, కానీ ఆయన అది అంటలా. హల్లెలూయా. ఎందుకు ఆ వాక్యం అక్కడ శిష్యులతో చెప్పబడుతుంది అంటే ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే మీరు అభ్యంతర పడుతున్నారా? మన దేని విషయం అభ్యంతర పడాలి, దాని విషయం అభ్యంతర పడితే కృప దొరుకుద్ది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన క్రైస్తవుడు పాప విషయంలో అభ్యంతరం పడట్లేదు, అవిధేయత విషయంలో అభ్యంతరం పడట్లేదు. దేని విషయంలో ఒరే నువ్వు ఈ స్థానానికి వచ్చి మోకరించి పరిశుద్ధాత్మ పొందంటే అభ్యంతరాలు వస్తున్నాయి అందరికీ కదా. పరిశుద్ధాత్మ పొందని అభ్యంతరాలు వస్తాయి. లేలియా. ఒరే మోకరించండి అంటే అభ్యంతరాలు వస్తాయి. ఎందుకో కఠినంగా ఉంది. లేలియా. లేలియా. వీరికి కూడా కంటికి కనబడాలా ఏంటి? ఇప్పుడు చూస్తున్నారు కదా, నా విషయం మీరు అభ్యంతర పడకండి. ఎందుకంటే యూదుల రాజు అంటే అర్థం ఏంటంటే పాపిని ఏంటంటే పాపం చేసినండి లేదా దొంగతనం చేసినండి చంపాలా. యూదుల రాజు అంటే అదే కదా. రాజులు ఏం చేస్తారండి? మంచి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, పాపం చేసిన వాళ్ళకి శిక్షించడం. ఇక ఈయన హల్లెలూయా. వీరు కూడా అదే అనుకున్నారు. రాజు అంటే ఎలా ఉండాలి? ఆ క్వాలిటీస్ లేవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇగో సెలువు మరణం ద్వారా ఏమొచ్చిందంట? అద్భుతమైన పాప ప్రక్షాళన జరిగింది. దాని నిమిత్తమే ఈయన భూమి మీదకి వచ్చాడు. దాని మీద భూమి మీదకి వచ్చి ఆయన చూసే వారందరూ, ఆయన వెంట పెట్టుకున్న వారందరూ కూడా అభ్యంతరకరంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వింటున్న వాక్యము కదా ఒకరు నీ జీవితంలో నాటబడుతుంది కాదనట్లేదు, కానీ ఆ వేరు లోతుగా లేకపోతే కదా అప్పుడు అభ్యంతరం పడాలంట. ఇదేంటి? నేను సంతోషంతో వాక్యము అంగీకరిస్తున్నప్పుడు
నాకు శోధన వస్తుంది, వాక్య నిమిత్తము శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు కదా నేను ఏం చేస్తున్నాను? అభ్యంతర పడుతున్నాను శ్రమ విషయంలో. అమ్మో, ఒకవేళ శ్రమ విషయంలో అభ్యంతర పడితే నేను ధన్యుని కానేరను. వాక్యం అంటే ఆయనే కదా. అంటే వాక్యం నుంచి శ్రమ వచ్చినప్పుడు ఆయన బట్టి నువ్వు అభ్యంతర పడితే అది వాక్యం, అది మన 11:6 అది చదువుకున్నా. నా బట్టి అభ్యంతర పడినవాడు ధన్యుడు. హల్లెలూయా. నిజమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరి బట్టి అభ్యంతర పడుతున్నాం? నీకు వచ్చే శ్రమను బట్టి, బాధను బట్టి అభ్యంతర పడుతున్నాం. ఎప్పుడు అభ్యంతర పడాలి చెప్పండి? ఎప్పుడు పడాలి? హల్లెలూయా. అందుకే మనం చదువుకున్న 11:6, 7 కూడా చదవమ్మా, 7, 8 కూడా చదువు. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుష్యున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందురు గదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? చూడడానికి వచ్చారు, అడిగారు, కానీ యోహానికి ఏం చెప్పారు అర్థం కాల. అది మీరు దేనికి వెళ్ళారా? రాజును చూడడానికి వెళ్ళారా? వారైతే అక్కడ ఉంటారు. సన్నపు నార బట్టలు ధరించుకున్నవారు ఎక్కడ ఉంటారు? రాజగృహాల్లో. వీళ్ళు చెప్పారు కదా, అభ్యంతరంగా చెప్పారు. ఈ క్వశ్చన్ నిజమే అయ్యా, ఆయన కాదు, నాకు అర్థం కావట్లా. ఎందుకంటే రాజు అంటే ఎలాగ ఉండాలి? ఆ టీవీ ఎలాగ ఉండాలి? ఈయనేంటి మామూలు గుడ్లు వేసుకొచ్చాడు, అందరిని ముడుతున్నాడు, అందరూ స్వస్థపరుస్తున్నాడు. రాజుకున్న అధికారం అది కాదు కదా. పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. రాజు పాపులతో కూర్చోడు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. అందుకే అంట క్రైస్తవుడా, దేవుడు నమ్ముకున్న మంచిది, బాగానే ఉంది. నీకు ఎప్పుడు అభ్యంతరం రావాలి అంటే నువ్వు వాక్యం ఆలకిస్తున్నప్పుడు, ఆయన మాట ఆలకిస్తున్నప్పుడు, నిజమయ్యా నేను పాపం చేస్తున్నాను కదా, ఒకవేళ ఆ వాక్యం ఆలకించినా నా జీవితంలో నాటబడినా కదా ఈ పాపం అనే రాయిని, అవధేతన రాయిని, దరిద్రమైన రాయిని నేను తీసివేసుకోలేకపోతే అది నాకు అడ్డో, అదే నాకు అభ్యంతరం. ఏది అభ్యంతరం? నా పాపం నాకు అభ్యంతరం అండి, నా అవధేత నాకు అభ్యంతరం అండి. అప్పుడు నువ్వు అభ్యంతరం అని తెలుసుకోగలిగితంట నీకు కృపిస్తాడు దేవుడు. నువ్వు వింటున్న వాక్యము నాటపడిపోతుంది, ప్రతి ఒక్కరు నాటపడుతుంది. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు ఆలోచిస్తా, ఇదేంటిది వాక్యం వింటున్నారు ఎన్నాళ్ళ నుంచి క్రైస్తవులు, వీరు అద్భుతంగా వాక్యం సంతోషంగా అంగీకరిస్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో ఎక్కడ ఫలింపలేదేంటి? వీళ్ళ జీవితంలో ఎక్కడ విశ్వాసం కనబడదేంటి? వీళ్ళ జీవితంలో ఎక్కువ వెనుకబడిగా ఉంటారేంటి? దేవుని స్తోత్రం. సంఘానికి వస్తారు కానీ ఏ కృప పొందుకోరు. మనం చూస్తుంటాం చాలామందిని. చాలామంది ఎందుకు ఆ యొక్క దరిద్రాలు మనలో లేవా? ఉన్నాయా లేవా? దేవుని స్తోత్రం. నమ్ముకున్నాం, ఆశతో అంగీకరిస్తున్నాం. యాక్చువల్ చెప్పాలంటే వాక్యాన్ని అంగీకరించడం ధన్యుడే, నేను కాదంట్లా. కానీ అంగీకరించక మునుపు మనం ఏం చేయాలంట? ఒకవేళ వాక్యం ఈ దినం ఆదివారం వచ్చాం కదా, ఈ వాక్యము నా హృదయంలో నాటబడినప్పుడు నేను ఏం చేయాలా? ఇది పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్. అందుకే మనం ఏం చేస్తాం ఆదివారం ఆరాధనలోనే? చెప్పండి, ఏం చేస్తాం? వెంటనే వాక్యం చెప్పేస్తామా? ఆరాధనలో వెంటనే వాక్యం చెప్తామా? చెప్పం కదా. ఏం చేయాలా? అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను తాకు, నన్ను పరిశుద్ధపరచు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ దినము నాతో మాట్లాడు, నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియదు, ఈ దినము నాతో మాట్లాడు. ఎన్నంచో క్రైస్తున్నాయా, నిజమే ఆశతో నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను, కానీ నా జీవితంలో ప్రతిఫలం కనిపించట్లా. నిజమే నా జీవితంలో అన్నీ కూడా ఫెయిల్యూర్సే, భక్తి జీవితంలో ఫెయిల్యూరే. దేవుని స్తోత్రం. ప్రతిఫలం కనిపించట్లేదయ్యా అని నువ్వు అభ్యంతర పడితే కదా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు అభ్యంతరము పడవు. ఒకవేళ సంవత్సరం అభ్యంతర పడితే నువ్వు కూలిపోతావు. అభ్యంతర పడ్డం అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు నుంచి తొలగిపోవుట. ఎందుకు క్రీస్తుని తొలగిపోవుట? నిజమే, అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఎప్పుడైతే వాక్య నిమిత్తం శ్రమ ఎప్పుడు వస్తుంది? ఆ బండ మీద ఉన్నది ఎప్పుడు వాడిపోద్దంట? సూర్యుడు ఉదయించినప్పుడు. అవునా? ఆ కాంతికి అట్ట తట్టుకోలేదు అది. గాలి వచ్చినా కొట్టుకుపోద్దంట. దేవుని స్తోత్రం. నిజమే, తుఫాన్ వచ్చినా దాని జాడ ఎవరికి తెలియదంట. నిజమే. ఎందుకు?
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇదిగో వాక్యం ఇది, ఈ విధంగా బతకండి అంటే దేవుని స్తోత్రం. అందుకే నేను చాలామందిని చూస్తున్నాను, వారి జీవితంలో 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దేవుడిని నమ్ముకున్న స్థితి వాళ్ళందరిది కూడా. కానీ వారి జీవితంలో, కుటుంబ జీవితంలో ఫలింపు అంటే శారీరక ఆశీర్వాదం కాదో, నిజమే. ఈయన రాజు కానీ క్షయమైన రాజా, అక్షయమైన రాజా. ఈయన క్షయమైన వాటి కొరకు, నిజమే. అందుకనే ఈయన రాజరికము అక్షయమైంది. ఈయన రాజరికము కంటికి కనబడలేదు, ఈయన రాజరికము చెవికి వినబడలేదు, ఈయన రాజరికము ఏ విధంగా ఉందంట అర్థం కాలేదు ఎవరికి. అభ్యంతరంగా ఉన్నాడు అందరికన్నా. లేలియా లేలియా. పోనీ వాళ్ళకి అభ్యంతరంగా ఉన్నాడు. ఈ దినం కొత్త మంది సంఘంలో నీకు నాకు అభ్యంతరంగా ఉన్నాడా? అందుకే ఈ దినం చాలామంది క్రైస్తవ లోకంలో చాలామంది క్రీస్తు నుంచి తొలగిపోయేవారు చాలామంది ఉన్నారు. లేలియా లేలియా కనబడుతున్నారు. ఎందుకు ఈ శ్రమ వచ్చింది? అభ్యంతర పడుతున్నారు. అభ్యంతర పడగానే దేవుని స్తోత్రం వారు తొలగిపోతున్నారు. లేలియా. అందుకే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం, 14-15 వాక్యం చదువు. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చితుకు కొట్టబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపము. ఎందుకు అప్పగించమన్నాడండి? లేలియా. ఇది దేవునికి బోధ ఏంటి? దేవుని స్తోత్రం. ఎవరికి ఆటంకం ఉన్నాడైనా చెప్పండి, ఎవరికి ఆటంకం ఉన్నాడు చెప్పండి? ఇశ్రాయేలుకి అట్ట 2 కుటుంబాలకి, ఇశ్రాయేల్ వారికి అందరికి ఈయన ఆటంకం ఉన్నాడు, వలగా ఉన్నాడు, బోరుగా ఉన్నాడు, అడ్డురాయిగా ఉన్నాడు. ఎవరికి అడ్డురాయి చెప్పండి? ఎవరికి అడ్డురాయి? ఎవరికి? హల్లెలూయా. ఈయన నాకు చాలా ఆటంకంగా ఉన్నాడు అంటుంటాం కదా. ఈడు చాలా ఆటంకంగా ఉన్నాడు. ఈడు వెళ్ళిపోతే నాకు ఆటంకం తొలగిపోయినట్టే. హల్లెలూయా. అడ్డురాయి అంటే అర్థమండి, ఇది మంచురా కదా, ఇది మంచి మార్గము, ఈ మార్గంలో నువ్వు నడాలి అంటే, లేదు ఇది మంచి మార్గం కాదు, ఈ మార్గంలో నన్ను. దేవుని స్తోత్రం. ఎవరికి ఆటంకం అంట? ఇశ్రాయేలు అందరికీ ఆటంకంగా ఉన్నాడా? దేవుని స్తోత్రం. ఎవరికి ఆటంకం కాదు చెప్పండి? ఎవరికి ఆటంకం కాదు ఈయన? ఎవరు బోనిగా లేడు? ఎవరికి వలగా లేడు ఈయన చెప్పండి? ఎవరికైనా లేడు? ఎవరికి ఉంటాడు చెప్పగలమా? గుళ్ళమ చేసుకొని నిజమే అండి, నాకు దేవుడు నేను ఆయన విషయంలో కదా, వాక్యం విషయంలో, శోధన విషయంలో, శ్రమ విషయంలో అభ్యంతర పడను కాబట్టి, నేను ధన్యుని కాబట్టి నాకు ఆయన ఆటంకం కాదు. ఎవరికి ఆటంకము? ఈ పని చేయలేని వాడికి ఆటంకం కదా. అందుకే అన్నాడు, నేను వారికి అడ్డురాయిగా ఉన్నాను. దేవుని స్తోత్రం. నిజమే, అడ్డురాయిగా ఎవరికి ఉంటాడు? ఇటు యేసుక్రీస్తు ప్రభువు అడ్డురాయి ఏంటండి? ఎస్, దేవుని స్తోత్రం. అందుకే ఆ రాయిని దాటి వాడు కాలు దగ్గర పడతాడంట, కాలు ఇరుగుతాయని వాక్యం చెప్పబడుతుంది. వాళ్ళు చిక్కుతారంటున్నారు, వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. ఎవరికి అడ్డురాయిగా ఉన్నాడు అంటే, అయ్యా నీ విషయంలో, నీ వాక్యం విషయంలో, శ్రమ విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో నేను అభ్యంతర పడినయ్యా, నేను ధన్యుడు అనే అర్థం ఏంటి అంటే, ఏ ఆటంకము లేనివాడు. ఆ రాయి మనకు ఆటంకం కాదండి. ఎవరికి ఆటంకము? ఇశ్రాయేళ్ళకి. అందుకే ఈ బోధన కట్టి శిష్యులకి ఇవ్వు. అసలు ఈ లోకంలో బోధ ఏంటి? ఉపదేశం ఏంటి? ఇదే ఉపదేశం. ఏ ఉపదేశం అండి? ఏ ఉపదేశం? ఏ ఉపదేశం అండి? నన్ను కార్యాలు చేయకుండా ఈ వ్యక్తి నన్ను ఆటంకపరుస్తున్నాడు, ఈ వ్యక్తిని తీసివేస్తే నాకు మార్గం సరళమవుద్ది. మాటకి నన్ను ఆటంకపరుస్తున్నాడు. మంచి చెప్తే ఆటంకమే కదండి. ఒరే ఇలా బ్రతుకురా అంటే ఆటంకమే కదా. ఆటంకమా కాదా? ఇలా బ్రతుకుంటే ఆటంకమే. అమ్మో నిన్ను వెళ్ళే మార్గంలో ఈ రాయి ఎందుకు ఉంది అని అభ్యంతర పడితే, ఆ రాయి కదా నీ మార్గం నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు తీసివేసుకుంటావంట.
నీకు కాలికి అడ్డంగా ఉన్న రాయి ఆయనే. ఆ రాయి ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరికి ఇమ్మన్నాడు? చదువుమా. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములు తగులు రాయిగాను తగులు రాయిగాను యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. హల్లెలూయా. చెప్పండి, దేని తగిలంట? అన్నాడు తగిలి పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఎవరికి పట్టబడతారండి? చెప్పండి. కాళ్ళు చేతులు విరిగి పట్టబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కాళ్ళు చేతులు విరిగి పట్టబడినారు ఎంతమంది ఉన్నారు? లేదండి, నేను రూఢిగా ఆయన నమ్మాను, ఆయన వాక్యాన్ని నమ్మాను, నాకు అభ్యంతరం లేదు కాబట్టి కాలు చెయ్యి విరగొట్టుకోలేదు నేను. దేవుని స్తోత్రం. మాట విన్నోడిని దేవుడు ఏం చేస్తాడంట? ఎలా తీసుకురావాలో ఇలా అన్నట్టు వదిలేడంట. పట్టబడతారంటున్నారు. దేవుని స్తోత్రం. ఈ పోతను కట్టమంటున్నాడు. ఎవరికి ఇమ్మన్నాడు? శిష్యుడికి ఇచ్చే. శిష్యులు ఎవరు? హల్లెలూయా. ఎక్కడ చెప్పబడుతుంది? యెషయా చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఈ దినము క్రైస్తవులుగా మారిన మనమందరము కూడా ఒకవేళ దేని విషయంలో అభ్యంతరపడుతున్నామో, అమ్మో వాక్యం ఏంటి ఇంత కఠినంగా ఉంది, అభ్యంతరపడుతున్నావేమో, జాగ్రత్త, నీకు అని అడ్రాయ్ అయిపోతాడంట. అడ్రాయ్ అవడమే కాదు, నీకు బోనిగా ఉంటాడంట, నీకు శ్రమగా ఉంటాడంట, నీకు వలగా ఉంటాడంట, కాలు చేతులు విరిగే వరకు చూస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పట్టబడే వరకు నేను వదలడంట. ఈ బోధ శిష్యులకి కట్టి ఈ బోధను అప్పగించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బోధ మనం చెప్తే చాలా ఈ పాస్టర్ నల్లగా చెప్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ అనుకుంటారు, క్రైస్తవులు అందరూ అనుకుంటారు మార్గంలో నడుచుట చాలా సింపుల్ అనుకుంటారండి. మార్గంలో ఎవరు నడగలరు అని అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని కదా. ఆయన మార్గంలో నడడం అంటే చెప్పండి, ఆయనతో పడిన మార్గంలో నడవండి ఏం చేయాలా? ఆయన గుణలక్షణాలు కలిగి కదా, సత్యమును ఎరిగి జీవను ఎరిగి కదా, ఆయన మార్గంలో నడవగలిగితేనే. లేదు నాకేం వద్దు అనుకుంటే ఆయన బండరాయిగా నీకు అడ్డురాయిగా ఉంటాడంట. నువ్వు వెళ్ళవు, దాటి వెళ్ళవు ఆ మార్గంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరు ఉన్నా కూడా నువ్వు అభ్యంతర పడితే, ఏంటయ్యా ఎలాగుంది అభ్యంతరం, ఆ రాయి విషయం అభ్యంతర పడితే ఆయన తీసివేయరు ఆ రాయిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట మంచిది, నమ్ముకున్నాం, బాగానే ఉంది, వాక్యం ఆలకిస్తున్నాం, బాగానే ఉంది, కానీ నీ జీవితంలో ప్రతిఫలం లేదు, నీ జీవితంలో ఫలింపే అద్భుతమైన కార్యాలు లేవు. దేవుని స్తోత్రం. పరిశుద్ధత లేదు, నీతి లేదు, విశ్వాసం లేదు. అందుకే ప్రతి క్రైస్తవుడు అనుకోవాలట, నిజమయ్యా ప్రతిదినము ఈ ప్రార్థన ప్రతిదినం చెయ్యాలా? మనం చెయ్యాలా చెయ్యక్కర్లేదా? ప్రతిదినం వాక్యం ఆలకించినప్పట ఈ రాయి అడ్డొస్తుంటుంది, ఈ దరిద్రమైన రాయ అడ్డొస్తుంటుంది. హల్లెలూయా. అడ్డొచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి కదా. నీకున్న ఆటంకం ఏంటి? నీకున్న ఆటంకం ఏంటండి? హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన అవధైతే కదా, మన ఆలోచనలే కదా, మన దరిద్రమే కదా, అంతే కదా, వాక్యానుసారం బ్రతకపోవడమే కదా. ఇదేంటిది ఆసక్తి వాక్యం ఆలకించి నేను అంగీకరిస్తున్నానే, నా జీవితంలో ఇలా జరగడం ఏంటి అని ఎప్పుడైనా అభ్యంతర పడ్డామండి? చెప్పండి, అభ్యంతర పడం. నేను ఇంత చేస్తున్నా నా జీవితంలో కార్యం జరగలేదని అభ్యంతర పడ్డాం తప్ప, జాగ్రత్త, ఇప్పుడు అలాగే అభ్యంతరం పడకండి. అభ్యంతరం ఎప్పుడు పడాలి? ఎందుకు జరగట్లేదు కదా. అయితే నా జీవితంలో లోపం ఉందా? అయ్యా నన్ను క్షమించవా? ఒకరు ముళ్ళతుప్పులు ఉన్నాయా? ధనాసులు ఉన్నాయా? ధనాపేక్షలు ఉన్నాయా? ఒక రాయి ఉందా? ఆ రాయితోనే వచ్చి నేను వాక్యం ఆలకిస్తున్నానా? రాత్రిలో హృదయమే ఉందా ఇంకాను? అయ్యా నన్ను క్షమించవా? ఎందుకంటే నా జీవితంలో వెనక్కి చూసుకుంటే ఒక దినము అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాం, రెండో దినాన ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒక దినము అద్భుతంగా భాషలు మాట్లాడుతున్నాం, రెండో దినాన నూతన విషయం పొందుకోలేకపోతున్నాం. అయ్యా ఒక దినాన ఎవరికైనా విశ్వాసము నాలో ఉంది, ఒక దినాన విశ్వాసం ఎలా నేను కోల్పోతున్నాను. అంటే ప్రతి దినాన ఈ వాక్యం నిమిత్తమే కదా ఒక అద్భుతమైన ఒక దున్నిన నేల వలె నేను సిద్ధపడాలి, అంతేనా? ప్రతిదినాన దాని విషయంలో అభ్యంతరం పడాలి. ఎందుకు నా జీవితం ఎలాగుంది? వాక్యం ఆలకిస్తున్న ఆశతో ఆలకిస్తున్నాను, కానీ నా జీవితం అంతా, నా పరిశుద్ధత అంతా, నా నీతి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఇంక వెనక ఉంది.
అని దాని విషయంలో అభ్యంతర పడితే దేవుడు ఒక నూతన కృపిస్తాడు. లేలుయా హల్లెలూయా. లేలుయా. అని మరి ఎవరికండి బండరాయి అంటే ఆయన మనకి బండరాయి. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన మనం వెళ్ళే మార్గంలో అడ్డురాయిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మన బోనిగా ఉన్నాడు. లేలుయా. చూడు చాలా మంది పిల్లలకి మనం మంచి చెప్తే ఎలా ఉంటుంది. ఇస్రాయేల్ కూడా మంచి చెప్పడానికి వచ్చాడు కదా, రే ఎలా కాదురా బ్రతుకు, ఇలా బ్రతకండి రా, అంతే కదా. అది కాదు బ్రతుకు, ఇలా బ్రతకండి రా, ఇది పద్ధతి, ఇది పరిశుద్ధ, ఇది నీతి అని చెప్తే అని సంపాదన చూశారు. అడ్డురాయి అయినాయి కదా. అందుకే మీకు నేను అడ్డురాయి ఉన్నాను, జాగ్రత్త, అడ్డురాయి తగిలి కాళ్ళు చేతులు విరిగితే జాగ్రత్త, మీరు పట్టబడతారు జాగ్రత్త. దేవునిస్తా ఈ బాధను ముద్రించి ఎవరికంట దేవునిస్తా శిష్యులను అప్పగించండి. లేలుయా. ఆయన బోధే, ఆయన ఉపదేశమే అది. అందుకే ఈ దినము బిడ్డలకు కావచ్చు లేదా ఎవరికైనా ఒక మంచి మార్గం, ఇది మంచిది కాదు అని చెప్తే ఆలకిస్తున్నారండి. ఇది మంచిది కాదు. అప్పుడు మన మాట మనము వారికి ఆటంకంగా కనబడుతున్నాం. లేలుయా. లేలుయా. అంటే వారికే కాదండి, ఎస్ ఇశ్రాయేలు కూడా దేవుడు కదా అభ్యంతరకరంగా ఉన్నాడు, రాయిగా కనబడుతున్నాడు, ఆటంకంగా కనబడుతున్నాడు, వలగా కనబడుతున్నాడు, బోనుగా కనబడుతున్నాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు బోనుగా? ఇది తప్పు అంటే నేను వాళ్ళకి ఎలా కనబడతాను? సరసలు వేసినట్టే. హల్లెలూయా. ఇది కరెక్ట్ కాదు అంటే నన్ను సరసలు వేసినట్టే. ఇదేంటి ప్రతిదినన్నా నన్ను టార్గెట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నిజమే అండి. అందుకే నన్ను ఎవ్వరు మనం టార్గెట్ చేయట్లేదండి, వాక్యము టార్గెట్ చేస్తుందంట. వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నిజమే, నేను ఇద్దరు వాక్యం ఆలకించాను, ఈ ప్రతిఫలము నేను నెక్స్ట్ వీక్కి చూడలేకపోతున్నాను. చూడలేకపోతే కారణం ఏంటి? ఆశ ఉంది. వాక్యం అది కదా, మా చదువుకున్న మూల వాక్యం 13, 20, 21 అదే కదా. ఏంటంటే ఆశ కలిగి అంగీకరించడం మంచిదే. ఆశ కలుగుతున్నాడు, అంగీకరిస్తున్నాడు. కానీ అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచును గాని. నేను అంట కొంతకాలం అంటే ఎంతకాలం? పైకెత్త తలలో కొంతకాలం అంటే ఎంతకాలం చెప్పండి? కొంతకాలం అన్నాడు కానీ ఇక్కడ సమయము చెప్పలా. కొంతకాలం అంటే 1 రోజు, 2 రోజు, 3 రోజులు అనుకుంటారేమో. కొంతకాలము ఒక 2 రోజులు, ఒక 10 రోజులు, ఒక 100 రోజులు, దేవుని రాకడ వచ్చినంత వరకు. కొంతకాలం అంటే శ్రమ హింస రాకమంత వరకు. లేలియా. ఎప్పుడండి కొంతకాలం అంటే నీకు శ్రమ వచ్చే వరకా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సమయం అన్నది ఇన్ని రోజులు అని చెప్పాలా, శ్రమ నీకు ఎప్పుడు వస్తుంది కూడా చెప్పలేదు. జాగ్రత్త. ఈ వాక్యం ఇద్దరు ఆలకించవే, ఆలకించినప్పుడు వాక్యం నిమిత్తమే శ్రమ వస్తే నువ్వు ధన్యుడివే. ఎప్పుడు ధన్యుడు అవుతావు? ఎప్పుడు చెప్పండి? శ్రమ విషయంలో అభ్యంతర పడకపోతే ధన్యుడు అవుతావా? యేసుక్రీస్తు విషయంలో అభ్యంతర పడకపోతే ధన్యుడు అవుతావా? వాక్యం ఏం చెప్పబడుతుంది? నా విషయంలో అభ్యంతర పడినవాడు ధన్యుడో. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? శ్రమలాగా నీకు అనిపించలేదు, శ్రమ వచ్చినా కూడా నువ్వు నిలబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధతను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. రోమిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 30 నుంచి చదువు. 30, 31, 32 చివరి వచనం 33. రోమిల్ రాసిన పత్రిక. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఒక్క నిమిషం, ఎందుకు మాట అంటున్నాడు? ఇక్కడ 30వ వచనంలో అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమును నీతిని పొందిరి. హల్లెలూయా. ఎవరంట? నేను అన్నాను అన్యజనుల రక్షణ వచ్చిందండి. అన్యజనులకి రక్షణ వాళ్ళు నీతిని వెంటాడలేదు కానీ విశ్వాసం బట్టి నీతిని వెంటాడట, వాళ్ళకి రక్షణ వచ్చింది. అది చెప్పాలంటే మనకి రక్షణ, మనందరం అన్యులమేనా? అందరూ అన్యులమే అండి. ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం వచ్చాడు. వాళ్ళ వంశం కాపాడుకోవడానికి వచ్చాడు. వాళ్ళ మాట వినలా. అందుకే కదా 31 అంటాడు, అయితే ఇశ్రాయేలు నీతికరమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేకపోయిరి. హల్లెలూయా. ఇదేంటి? అన్యులు వెంటాడలేదు. దేవుని స్తోత్రం.
కానీ వీళ్ళు ఇద్దరు తేడా ఏంటి? వీళ్ళు విశ్వాసము 31 వచ్చిన విశ్వాసం లేదండి. అంటే అర్థమేంటి? ఆల్రెడీ వాళ్ళు రాతి నేల వేళ ఉన్నారా? ఎవరో వాళ్ళు రాతి నేల వల్ల వాళ్ళేమనుకున్నారంటే మా కొరకు రక్షకుడు వచ్చాడు కదా, ఈ రక్షకుడు సమస్యను చేస్తాడు అనుకున్నారు. రక్షకుడు ఏం చేస్తున్నాడు? ఉపదేశం చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఈయనేమనుకున్నాడు? యూదుల రోజు కదా కదా మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడి, శత్రు సైన్స్ కాపాడి మాకు రాజ్యం ఇస్తాడు అనుకున్నారు. కానీ ఆ రాజ్యం కనబడదు కదా, అక్షయమైంది కదా, క్షయమైంది కాదు కదా. దేవుని స్తోత్రం. అక్షయమైన రాజ్యం కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఆ రాజ్యం కడుతున్నాడు ఇక్కడ సువార్త చెబుతూ. హల్లెలూయా. ఎందుకు పొందలేకపోయారంటే ఇశ్రాయేలు అందరూ ఆయన్ని బట్టి అభ్యంతరపడుతున్నారు. ఇదేంటిది యూదుల రాజు అంటున్నారంటే, గాడిద మీద ఎక్కుతున్నాడండి. దేవుని స్తోత్రం. ఈయన వస్త్రం ఏంటి? ఈయనేంటి? పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు, అంట్రాని వాళ్ళతో కూర్చుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే అంటరాని వారు ఉన్నారో, అన్యులు అనబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసం బట్టి వారు ఎందులో అడుగు పెట్టారంట? నీతిని పొందిరి అని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారిని బట్టి అన్యులు అభ్యంతరము పడలేదు. నిజమయ్యా, మేము ఏ విధంగా ఉన్నాం? మేము అన్యులమే, మాకు రక్షణ లేదు, మాకు ఏ స్థితి లేదు, మేము దరిద్రమే, మేము దౌర్భాగ్యమే. అయ్యా నువ్వు వచ్చావు, ఈ సువార్తను అద్భుతమైన ఈ వాక్యాన్ని మా హృదయంలో నాటావు. ఆల్రెడీ రాళ్ళు తీసివేసుకున్నారు, రాతిగల హృదయం వాళ్ళకి లేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే విశ్వసించారో కదా, క్రీస్తుని బట్టి నీతిని పొందారంట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇద్దరు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారందరూ అన్యులండి. చెప్పండి, దేవుని నమ్మరు వారందరూ అందులో అన్యులండి. మనము వారికున్న విశ్వాసం మనకు లేదండి. నిజమే. నేను మ్యారేజ్ అయిపోయింది, అప్పటికి ఇంకా సేవకు రాలా, సంఘానికి వెళ్తున్నా. ఇక్కడ మా తాతయ్య గారు వాళ్ళు సాయి డివోటీస్, వాళ్ళు సాయిబాబాని నమ్ముతారు వారందరూ కూడా. ప్రసాద్ తాతయ్య గారు పెద్ద లాయర్. ఆయన చూడటానికి మేము ఎలమంచిల నుంచి వచ్చాం. అప్పుడు ఎలమంచిలో డాడీ ఉద్యోగం చేస్తున్నారు. ఎలమంచి నుంచి వచ్చాం. ఆయన చూడడానికి కొంచెం హెల్త్ బాగోలేదని చూడడానికి వచ్చాం. ఆయన చాలా పెద్ద లాయరు, మంచి డబ్బులు ఉన్నవాడు కూడా. లోనికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాం. అంతా మాట్లాడిన తర్వాత నేను వాటర్ అడిగా, ఫ్రిడ్జ్ లేదు నాన్న అన్నారు. ఫ్రిడ్జా? ఎందుకు లేదు అని అడిగాను. కొన్నాను, డబ్బులు లేవరా అన్నాడు. కొండ నీళ్ళు బాగుంటాయి తాగు అన్నారు. తాగాను. ఈ బిల్డింగ్ నాకు ఒకరు ఇచ్చారు, ముందున కారు ఉంది, కారు ఒకరు ఇచ్చారు, మరి తినడానికి డబ్బులు ఆయన ఒక మాట అన్నాడు, బాబా ఇస్తాడు, నా సాయి ఇస్తాడరా. ఒక్కసారి నన్ను నేను టెస్ట్ చేసుకున్నాం. రియల్ లైఫ్లో అద్భుత నీతి అనేది, పరిశుద్ధి అనేది బైబిల్లో రాయబడింది. ఈ బైబిల్ నమ్మిన మనము అట్టి విశ్వాసము అచ్చే. ఆయన నాకు ఒక్కసారి మా డాడీకి చూసా, ఇద్దరు నవ్వుకున్నా. మన క్రైస్తవులు ఏంటండి, మనమే లేం కదా. ఏ రోజు కావాల్సిన డబ్బులంట ఆ రోజుకి నా సాయి ఇస్తాడరా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ విశ్వాసానికి సూపర్ అనుకున్నా. నిజమే, ఉన్న ఆస్తులన్నీ సాయిబాబు రాసిస్తారండి. వచ్చిన కేసులు ఫ్రీగా వాదిస్తాడు. మరి ఎలాగా అంటే అనిస్తాడు అంటున్నారు. దేవుని స్తోత్రం. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసు మనకి, పరిశుద్ధంగా ఉంటే ఎక్కడికి వెళ్తాం, ఉండకపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసు. మన దేవుడు నిజ దేవుడు అని మనకు తెలుసు కదా. నీ కొరకు నాకు రక్తం కార్చాడని తెలుసు. నిజమే. కానీ విశ్వాసం విషయంలో నువ్వు అభ్యంతరపడుతున్నావు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడంటే అవును బెదరు చేస్తాం అనుకున్నాం, కానీ ఎందుకు జరగలేదు బెదరు, ఏమైంది తెలియదు. ఇంకా నా ప్రార్థన దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే ముందు నువ్వు రాతి హృదయంగా ఉన్నావు. ఈ చెప్పే వాక్యము నీలో చెప్పండి నాటబడుతుంది. నాటబడలేదని కాదు, కానీ వాక్యం నిమిత్తం శ్రమ వచ్చి గాలి వచ్చినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు కదా, అద్భుతమైన శ్రమ వచ్చినప్పుడట అదేమొద్ది, అప్పుడంట అభ్యంతరపడతాం. అప్పుడు అభ్యంతరపడితే ఏమొద్ది, మనము కూలిపోతాం. వాళ్ళకి ఆధారం లేదండి అనుకున్నప్పుడు. నిజమే కదా, వీళ్ళకి ఆధారం మనది ఎక్కడా లేదండి. మనకు ఆధారము
అయినవాడు వాగ్దానం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, అద్భుతంగా అభిషేకం పొందుకుంటున్నాం, ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు, ప్రతి దినాన్ని కూడా వాక్య రూపంగా మాట్లాడుతున్నాడు. కానీ మనం దేని విషయంలో అభ్యంతరం? విశ్వాస విషయంలో ఎందుకు నా విషయం దొరుకుతున్నా అభ్యంతరం పట్టలేకపోతున్నాం? ఆ విశ్వాస విషయంలో అభ్యంతర పడితే అంట విన్న వాక్యము, చదివిన వాక్యము ప్రతిది కూడా కదా అది లోతుగా నాటి కదా నమ్మకం కలిగిన అద్భుతమైన జీవితాన్ని క్రైస్తవుడు జీవించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవకట. అయితే ఇశ్రాయేలు నీతికరమైన నియమమును వెంటాడిను, అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగా అయినట్టు దానిని వెంటాడిరి. ఏంటంట? ఎందుకు అందుకోలేదు? మీలకు వచ్చిన ఆయన వేస్తాడు. ఎందుకు ఆ నియమాన్ని వారు అందుకోలేకపోయారు అంటే విశ్వాసం మూలంగా కాక దేవుని స్తోత్రం క్రియ మూలంగా కావాలి. ఆ క్రియ ఉన్నప్పుడు అభ్యంతర పడాలి. ఇశ్రాయేలు అందరూ ఇదేంటి క్రియ మూలంగా అంటే అర్థం ఏంటి? చూసిన దాన్ని నమ్మడం. అయ్యా చాలామంది అంటారు కదా, బాబు ప్రార్థన చేసుకో దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరిస్తే బ్రదర్ నేను బాప్తిజం తీసుకుంటా. నీ బంధం కాదు. దేవుడు బ్రదర్ ఉద్యోగం ఇస్తే నా జీతం అంతా ఒక నెల జీతం ఇస్తే జీతం ఇస్తా అని క్రియ కావాలా? పోడు ఇచ్చాడు అనుకో, వచ్చి హుండీలో జీతం అంతా వేసాడు అనుకో, రక్షణ లేనట్టే, నువ్వు అభ్యంతర పడినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. అందుకే బ్రదర్ ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఆలకించట్లే ప్రార్థన? దేవుడు ఆలకించకపోవడానికి ఆయన చూడాడు కాదు, జాగ్రత్త ఆలకించండి. ఆయన చూడాడు కాదు, నేను చూస్తూనే ఉన్నాడు. కానీ నీ జీవితంలో ఫలింపు లేక కదా, పాపను వదలలేక దాని విషయంలో కదా నువ్వు అభ్యంతర పడకపోవడానికి కారణం ఏంటి అని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, అమ్మో ఇవి కారణాలు కదా కదా ఈ దరిద్రమైన అవధేతన రాయి కారణం కదా కదా ఇవన్నీ నేను తీసివేసుకోవాలి కదా. తీసివేసుకుంటాట నువ్వు మోకరించడనే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా, కార్యాలు చేస్తాడా? ఎస్, చేయగలడు. నిజమే. కానీ మనకేం కావాలి? ఇశ్రాయేలు ఏ విధంగా అయితే అంటున్నారో అదే విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం క్రియమూలంగా. అంటే అర్థం ఏంటి? చూసి నమ్ముట. చూడక నమ్మని వాడు ధన్యుడైన వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అమ్మో ఈ క్రియ నాలో ఉంది. అందుకే ప్రతి క్రైస్తవుడు చెప్తున్నాను కదా, ప్రతి క్రైస్తవుడు అంట మనకున్న క్రియ ఏదైతే ఉందో అంటే చూస్తే కానీ, లేకపోతే ఆయన పట్టుకుంటాను కానీ, నీ గాయంలో చెయ్యెడతాను కానీ, దేవుని స్తోత్రం, ఆ క్రియను బట్టి దాన్ని బట్టి నీకు అభ్యంతరం రావాలి ప్రార్థనలో కూర్చోగానే. ఇదేంటి నేను ఎలాగవుతున్నానంటే దేవుడు చేస్తేనేనా, చేయకపోతే నమ్మనా, విశ్వాసం లేదా? అందుకని పొందుకోలేకపోయారు. ఆ వాక్యం చెప్పిన ఈ వాక్యం చదువుతున్నా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదిగో నేను అమ్మ 32 చదువు. మనం వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్టు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఎందుకు ఆ మాట చెప్పబడుతుంది? ఇది ఎక్కడ చెప్పబడింది? యెషయా 8:5 చెప్పబడిన వాక్యము వీళ్ళు కొత్త నిబంధనలో చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. ఎక్కడంట? సియోనులో ఉంచాడు, ఆ మార్గంలో ఉంచాడు. ఎవరంట? ఎవడైతే విశ్వాసము కలిగి ఈ మార్గంలో వెళ్తాడో వాడికి ఈయన అడ్డురాయి కాదంట. లేలే క్రియ వల్ల ఒకవేళ ఈ మార్గంలో వెళ్ళినట్టయితే వాడికి ఈయన అడ్డురాయిగా ఉంటాడు. అప్పుడు అభ్యంతరపడతాడు అంట. నేను వెళ్ళకముందే విశ్వాసంతో నడిచినప్పుడే నువ్వు అభ్యంతరకరంగా ఆయనకి లేకపోతే, నీకు ఆయన అభ్యంతరకరంగా కనబడకపోతే దేవుడు నువ్వు ధన్యుడు. లేలుయా, లేలుయా. కానీ ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట కదా. మనం అన్నిటికీ దేవుడు మనకి అభ్యంతరకరంగా ఉన్నాడా అంటే ఎస్, అన్నిటికీ ఉన్నాడండి. జాగ్రత్త. వాక్యాన్ని పాటించకపోతే, వాక్యము అనుసరించకపోతే, వాక్యానుసారంగా బ్రతకపోతే మనం ఆయన నీకు అభ్యంతరకరంగా ఉన్నాడా లేదా? ఉన్నాడా? లేదా? ఇలాగంటే ఎలాగండి? లోకమే అయిపోద్ది. లోకంలో పుట్టాం కదా, లోకం అనుభవించాలి కదా. అందుకని అడ్డాయి అన్నాడు. ప్రతి దానికి అడ్డే ఈడు, ప్రతి దానికి అడ్డే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలు అంటారు కదా, అమ్మ మా మమ్మీ అన్నిటికీ అడ్డే, మా డాడీ అన్నిటికీ దేనికడ్డు? దేనికడ్డండి?
క్రియ కావాలా, విశ్వాసం లేదు. అది కదా 33 వచనంలో అది ఇక్కడ రాయబడింది, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడుడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. దేవుని స్తోత్రం. ఎవరు తొట్టుపడిరండి? చాలామంది దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు, ఏదో అద్భుతకారం జరిగిపోద్దని దేవుని అమ్ముకుంటారు చాలామంది. హల్లెలూయా. కానీ కార్యము జరగపోయేసరికి ఏమైపోతుందంటే వీళ్ళ జీవితం అభ్యంతరకారి క్రీస్తు మారిపోతాడు. అంటే అడ్డురాతిగా క్రీస్తు మారతాడంట. ఎప్పుడైతే అడ్డురాతిగా కనబడతాడో వాళ్ళు దాడుదాం అనుకుంటారు, కానీ దాటలేరు, కాళ్ళు చేతులు విరిగి లేలుయా. అక్కడతో అయిపోయింది ఆ వాక్యం. లేలుయా. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఎక్కడ రాయబడింది ఈ మాట? యెషయా గ్రంథంలో రాయబడింది. మరి అదే మాట ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 33 వచనంలో చూస్తాం. మనం 30 నుంచి చదువుకున్నాం, 30, 31, 32, 33 వరకు మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నమ్ముకున్న బాగానే ఉంది, కానీ జీవితంలో ప్రతిఫలం ఉందా? ఒకవేళ ప్రతిఫలం లేకపోతే ప్రాబ్లం ఎవరిదంటే నీదే. ఆశీర్వాదం లేకపోతే ప్రాబ్లం ఎవరిదంటే నీదే. హల్లెలూయా. ప్రాబ్లం ఎవరిదండి? ఎవరిది ప్రాబ్లం? అది మనం మూలవాక్యం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం వాక్యం? అది ఏ వాక్యం తీసుకున్నామండి? అక్కడ విత్తనం గురించి ఉపమానం చెబుతూ ఈ విత్తనం దగ్గర వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విత్తనం ద్వారా ఏంటడా ఆయన విత్తుకొని వెళ్ళిపోతాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? దారి పక్కన పడ్డాయట, కొన్ని ముళ్ళ తొప్పలో పడ్డాయి, కొన్ని రాతి నెల పడ్డాయి, కొన్ని మంచి నెల పడ్డాయి. 4 పాయింట్లు చెప్పాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మంచి నెల ఏది? మంచి నెల ఎవరున్నారు? మంచి నెల ఎప్పుడవుద్ది చెప్పండి? మంచి నెల ఎప్పుడవుద్ది? ప్రతిరోజు మంచి నెలగా ఉండాలా? ప్రతిరోజు మంచి నెలగా ఉందాం అనుకుంటున్నారా? ఒక బండరాయి కాదు, బండరాతి గురించి చెప్పానేమో. అన్నిటి గురించి చెబితే 2-3 గంటల ప్రసంగం అవుతుంది. బండరాతి తీసుకున్నా. లేలుయా. దేవుడు రాత్రి చూపిస్తే నిజమయ్యా, దేవుని నమ్ముకున్నాం, కానీ ఆశతో వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, కానీ నా జీవితము ఇంకా ఆత్మీయ జీవితంలో వెనకే ఉంది. ఎందుకుంది? దాని నిమిత్తం అభ్యంతర పడితే కదా నువ్వు నాతో మాట్లాడుతావు. అప్పుడు ఆటంకం అనేది నాకు తెలుస్తుంది. కానీ దేని విషయంలో అభ్యంతర పడుతున్నావు? దేని విషయంలో అభ్యంతర పడుతున్నావు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో కార్యము జరగలేదు. అందుకే మన విశ్వాసం కానీ బయట విశ్వాసం వాళ్ళకేం దొరకదని, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తే తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. మనం తెలుసు, కానీ నీతికరమైన విశ్వాసంతో మనము దాన్ని అందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. మొదటి పేతురులో కూడా ఒక మాట ఉంటుంది, మనం చదవగలిగితే. మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. మరియు ఏనట వాక్యం చెప్పబడుతుంది, విశ్వసించుచున్న మీకు. ఎవరికి విశ్వసిస్తున్నారు? ఎవరు విశ్వసిస్తున్నారు? ఎవరైతే విశ్వసిస్తున్నారో కదా, విశ్వసించుట అంటే అర్థం అంటే అభ్యంతరము లేకపోవట ఏ విషయంలో కూడా. హల్లెలూయా. విశ్వాసం చాలామందికి ఉంటుందండి, కానీ అభ్యంతరకరమైన విశ్వాసం ఉంటుంది. ఎందుకు? చర్చికి వెళ్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, దానికి ఏంటంటే లోకంలోకి వెళ్ళొచ్చు, లోకం చూడొచ్చు, లోకంలో ఎంజాయ్ చేయొచ్చు. ఇది పెద్ద ఇదేం కాదు. వాక్యం అలా చెప్పట్లేదండి. అందుకే అన్నాను, ప్రతిదానికి నన్ను అడ్డుకట్టేస్తాడు. ప్రతిదానికి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. స్తోత్రం, ఇది రైట్. అందుకే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా, విశ్వసించిన నీకు ఆయన అమూల్యమైన వాడంట. విశ్వసించలేనివాడికి ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి. ఎవరైతే విశ్వసించలేక ఉంటాడో అంతేందుకు మనం రాయిని తీసి పక్కన పెడతాం, కానీ ఇల్లు కట్టేటప్పుడు పడేసిన రాయిని తీసుకొచ్చి మూల రాయి చేస్తామంట. హల్లెలూయా. హల్లెలూయా. దాంతో పోలిన వాడిని వాక్యం చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించిద్దన్న మనం ప్రేమించి మనతో మాట్లాడుతున్న మాట, మనం ఏ స్థితిలో ఆయన విశ్వసిస్తున్నాం. మన విశ్వాసం ఏంటంటే వాక్యం ఆలకించినప్పుడు 2 నిమిషాలు ఉంటుందంట, బయటికి వెళ్ళిన తర్వాత శ్రమ వచ్చిన తర్వాత కదా మళ్ళీ పడిపోతుంటాం. అందుకే వాక్యం ఆలకించినప్పుడు ఆ ఈ వేరు లోనికి వెళ్ళిందా, ఆ వేరు లోనికి వెళ్ళిందా, నేను నాటపడ్డానా, లోతుగా నాటపడ్డానా లేదా,
అని ప్రతి ఒక్క క్రైస్తవుడు మనం ఏం చేయాలంట? ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ముగిద్దాం, బేగా గవ్వ చదవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 1, 2, 3. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఏంటంట? హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? శిష్యులతో యేసుక్రీస్తు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారండి? హల్లెలూయా. మీరు అభ్యంతర పడకుండా నిమిత్తము మీతో ముందో నేను బయలుపరుస్తున్నాను. నేను చెప్పడం అంటే ముందుగా జరగబోయే విషయాలు బయలుపరచుట. ఏంటంట? మీరు నాతో వెంబడించారు, నన్ను నమ్ముకున్నారు, అంతా బాగుంది, కానీ చదువు. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. ఏ కాలం అండి? చెప్పండి. మేము దేవుని సేవ చేస్తాం, వీళ్ళు చంపితే నేను దేవుని సేవ చేయుట. ఆ కాలము వాళ్ళు రానే వచ్చిందా? వచ్చింది. దేవుని స్తోత్రం. మీరు అప్పుడు కూడా అభ్యంతరం పడక్కర్లేదు. నేను ముందు చెప్తున్నాను మీకు, నేను ముందు బయలుపరుస్తున్నాను. ఆ కాలం వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని విషయంలో? నిజమే, ఎప్పుడైతే విశ్వాసం లేదో నువ్వు అభ్యంతరం పడుతుంది. నా జీవితంలో ఎందుకు జరుగుతుంది? నన్ను ఎందుకు సమాజ మందిరంలోంచి అంటే మందిరంలో తీసివేస్తున్నారు? నిజమే, విశ్వాసం నుంచి ఎందుకు నన్ను తొలగిస్తున్నారు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. ఎప్పుడండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయా? ఎస్, జరుగుతున్నాయి. హల్లెలూయా. అందుకే జాగ్రత్త. నువ్వు అభ్యంతర పడవలసి వస్తే దేని విషయంలో అభ్యంతర పడాలి? నా జీవితంలో కార్యము జరగలేదన్నా కాదండి, నా జీవితంలో నా యొక్క భక్తి జీవితంలో వాక్యము ఫలింప జీవితము లేదని అభ్యంతర పడాలి. ఎందుకు లేదు కదా అని చెక్ చేసుకుంటే, క్రియ వలన లేదా విశ్వాసం వలన. ఒకవేళ క్రియ వలన ఉంటే దాని విషయం అభ్యంతరపడి ఆ క్రియను తీసివేసి అద్భుతమైన విశ్వాసమును పొందుకొని నువ్వు ఆయన మార్గం నడవగలిగితే అంట నువ్వు అభ్యంతర కారణంగా ఆయనకి ఉండన్నారు, నీకన్నా అభ్యంతర కారణంగా ఉండలో. అందుకే ప్రతిదీ కూడా దేవుడు ముందు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. నిజమే అండి. దేవుడు ముందు బయలుపరచకపోతే దేవుడిని స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం. మొన్న చెప్పాను కదా, 2 weeks బ్యాక్ ఎలమెన్సీలు వస్తుంటే యాక్సిడెంట్ అయింది కారు. మన ఎలమెన్సీలో ఉన్న మన ధోని బాబు యవనస్తుడు, చాలా డౌట్లు ఎక్కువ మనవాడికి. అనియా నీకు ముందు తెలియలేదా? మంచివాడు, మంచి డౌట్లు అడుగుతుంటాడా. అనియా నీకు ముందు తెలియలేదా? యాక్సిడెంట్ అవుతుంది, దేవుడు నీతో మాట్లాడలేదు, దేవుడు నిన్నే మాట్లాడతాడు కదా. నిజమే. ఎందుకు తెలియదురా? దేవుడు అన్ని విషయాలు కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ సైన్స్ ముందే ఆ సైన్ అనేది ముందే మనకు తెలుస్తుంది. ఈరోజు ఏదో జరగబోద్దని దేవుడు తప్పిస్తాడు. అందరితో దేవుడు మాట్లాడతాడు. ఇంకా కొందరు మాట్లాడే అనుభవం ఉండరు. నిజమే. ఎస్. అందుకే ఈయనకే ముందే చెప్తున్నాడు, మిమ్మల్ని సమాజ మందులోంచి ఈడ్చేస్తారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని చంపిన వాళ్ళందరూ దేవుడు సేవ చేస్తున్నారు అనుకుంటారు. అందుకే అభ్యంతరకరం లేకుండా ముందు చెప్తున్నాను ఈ విషయాలు మీకు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నావా? మంచిది. విన్న వాక్యము నీ హృదయంలో నాటబడుతుందా? మంచిది కదా. వాక్యం ఆలకిస్తున్నావు, సంతోషంగా అంగీకరిస్తున్నావు, ఇంకా మంచిది. కానీ సంతోషంగా అంగీకరించినప్పుడు కదా నీ హృదయంలో ఏ విధంగా నాటబడుతుందో నువ్వు చెక్ చేసుకోవాలి. చెప్పండి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నిజమే ఇది లోతుల్లోకి వెళ్ళలేకపోతుంది. లోతులోకి వెళ్తేనే కదా నువ్వు ధన్యుడువు. నువ్వు ఆయన బట్టి అభ్యంతరకరుడుగా ఉండనేరు, ఆయన నీకు అభ్యంతరంగా ఉండనేరడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. దేవుడు సమస్తాన్ని ముందుగా బయలుపరుస్తాడు కాదంటలేదు. ఎందుకంటే మన అభ్యంతర పడకుండా నిమిత్తము. చాలామందికి నేను దేవుళ్ళకి రాకమునుపు కూడా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత రాకమునుపు కూడా దేవుడు కొన్ని విషయాలు నాకు ముందు జరిగి చూపించేవాడు. అప్పుడు దేవుడు లేను ఇంకా నేను ఇదేంటి నాకు వచ్చిన కళ్ళని జరిగిపోయేవి, నాకు వచ్చిన కళ్ళని జరిగిపోతున్నావేంటి? దేవుని స్తోత్రం. నిజమే, దేవుళ్ళు లేనప్పుడు కూడా వచ్చిన కళ్ళు జరిగేవి, 2-3 రోజులు జరిగిపోయేవి.
భయం వేసింది. అయ్య బాబాయ్, దేవుడు నాకు చూపించాడే, దేవుళ్ళు లేకపోతే దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మరణాలు దేవుడు నాకు చూపించేవాడు. ముందుగా ఎప్పుడు 6 నెలలు చనిపోతారు కదా, దేవుడు చూపించాడు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మర్చిపోయాను. అయ్యా నువ్వు చూపించకనే ఏం చేయవు కదా, ఈ వ్యక్తి ఇలా చనిపోయాడంటే నీకు 6 నెలల క్రితం చూపించాలని గుర్తు చేసేవాడు దేవుడు. ఒకళ్ళు అభ్యంతరం పడతామేమో, చెప్పాలంటే అభ్యంతరము పడకూడదు. మన గురించి దేవుడు తెలుసు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేదా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినప్పుడు కూడా మీరు అభ్యంతరం పడతారని చెప్తున్నా. ఇప్పుడు నన్ను పట్టుకుంటారు, దేవుని స్తోత్రం. మీలో కొంతమంది నా దగ్గర ఉండరు అని అనగానే ఫస్ట్ పేదలు అంటారు, అయ్యా నేను అలాగ ఉండను, మీ విషయంలో నేను అభ్యంతరం పడను, మీ విషయంలో నేను కూడా మీతో పాటు సిలువ వేసుకుంటా అనగానే ఆయన చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు, కోడి కోత కోయి కానీ నా గురించి అబద్ధం ఆడతావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి అన్నా అందరూ కూడా అవును ప్రభువా మీతో ఉంటాం. ఆయన చనిపోయి 3 దినాల సమాధులు ఉన్నప్పుడు ఇలా అయిపోయారు, సమాధి అయిపోయారు. నీళ్ళందరూ వస్త్రములు విడిచి మీరు పాత పనులకు వెళ్ళిపోయారంట. వాళ్ళు చేపలు పట్టుకుని ఒకడు, దేవుని స్తోత్రం, వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అన్నాళ్ళే వస్తాడు రాలో తెలియదు. దేవుని స్తోత్రం. 3 దినాలు లేచి ముందు ఆలకి కనబడ్డాడు దేవుడు. కనబడితే ఎవరు అనుకున్నాడు, శిష్యులందరూ ఎవరు అనుకున్నారు, అనుకుంటే ఆకలేస్తుంది ఏం పెడతారని అడిగాట. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించి కొందరు బట్టలు లేనిగా ఉన్నారంట. తప్ప సముద్రంలో దూకి ఆయన క్షమించమని అడిగి, అయ్యా నువ్వు వస్తావరావు అనుకున్నావు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి, వెనక శిష్యులకు కూడా విశ్వాసము లేదు చాలామందికి. ఆ విషయంలో వారు అభ్యంతరకరంగా ఉంటే అంట నీ జీవితము కదా ఏమో విశ్వాసం విషయంలో ఏంటి నా జీవితంలో జరుగుతున్న అభ్యంతరకరంగా ఉండాలా, దాని విషయంలో అభ్యంతరపడాలి. నువ్వు అభ్యంతరపడితే నువ్వు ధన్యుడివే. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక వాక్యం ఆలకిస్తున్నాను, నా జీవితంలో కార్యరూపం ఇంకా జరగట్లేదని అని మనం అభ్యంతరం పడితే అంట దేవునితో మాట్లాడి విశ్వాస విషయంలో కావచ్చు, నీతి విషయంలో కావచ్చు, పరిశుద్ధి విషయంలో కావచ్చు, ఒక నూతన దేవుడు మీకు మనందరికీ అనుగ్రహిస్తాడు. అందుకే క్రియ కాదు విశ్వాసము, మళ్ళీ క్రియ లేని విశ్వాసము మృతమని వాక్యం చెప్పబడుతుంది. అంటే 2 ఉండాలా అంటే అర్థం ఏంటి, 2 ఉండాలని అర్థం ఏంటి, దేవుని స్తోత్రం. మనకేంటి క్రియ ఒకటి కావాలా, కంటికి కనబడాలా. కంటికి కనబడుతుంది నేను నమ్మను. దేవుడికి కార్యం చేస్తే అప్పుడు దేవుడికి నేను ఏమించుకుంటావు, నువ్వు ఇస్తామని ఆయన పేదోడిగా ఉన్నాడు. నిజమే, చాలామంది అన్నావు నేను మరి ఏమి లేదు ప్రార్థన చేయని బ్రదరు, నాకు ఉద్యోగం వచ్చేస్తే బాప్తిసం తీసుకుంటాను, ఫస్ట్ జీతం అంతా దేవుడికి ఇచ్చేస్తా. ఆకలితో ఉన్నాడు. నువ్వు నీకు ఉద్యోగం వచ్చి జీతం ఇచ్చే వరకు ఆయన ఆకలితో ఉంటాడు, ఫస్ట్లే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యుడో. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన మాట్లాడుతున్న మాట ప్రతిది కూడా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి క్రియ విషయము లేదా విశ్వాస విషయము 2 విషయాల్లో కూడా ఆయన ఫాలో అయ్యి మనం ఉండగలిగితే అంట, ఆయన వెంబడించగలిగితే అంట, ఆయన మనకి అడ్డురాయిగా ఉండనేరాడు, ఆటంకపరచడు. అందుకే క్రైస్తవులు చాలామంది క్రైస్తవులకి ఎవరో ఇది చేయద్రా, ఈ పాపం చేయద్రా, ఇగో ఇలా నడవద్రా అంటే మనం ఆటంకం. ఈ పెద్దగోస్ పాస్టర్గా చెప్తాడు కదా, ఆటంకమే. ఆటంకం కన్నా అభ్యంతరం అనొచ్చు కదా. మనందరూ అభ్యంతరంగా ఉంటాం చాలామందికి. ఎందుకో వీళ్ళు బాధలుగా ఉంటుంది. అలాగైతే ఏంటండి, అలాగే పనులు చేసుకోవద్దు, అలా మోకరించి ఎలా చేస్తాం ప్రార్థన. నిజమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. వింటున్న వాక్యము ఆశతో అంగీకరిస్తున్నాం, మంచిదే. నేను రాత్రి దేవుడు మాట్లాడాడు, అయ్యా ఆల్రెడీ మాట్లాడాను కదా అంటే మళ్ళీ 20-21 చూపించాడు. 21 చదివేటప్పటికి నా దేవుడు మాట్లాడు. నిజమే, మనం అలాగున్నామా అయ్యా, నా సంఘం అలాగుందా? ఎందుకంటే ఆశతో వాక్యాన్ని అంగీకరిస్తున్నాం కానీ ప్రతిఫలము ఉండట్లేదు, ఫలింప జీవితం కనబట్టలేదు. చిన్న శ్రమ రాగానే ఏం చేస్తాం, అయ్యా నాకే ఎందుకు రావాలా శ్రమ, గుళ్ళు కొట్టుకు ఎడుతుంది తప్ప అంటే అభ్యంతరం పడుతున్నావు ఆల్రెడీ. అయ్యా నిజమయ్యా, నాకు రాకపోతే ఆ రాళ్ళకి ఆ బండరాళ్ళకి చెట్లకు వస్తాయి శ్రమ, నాకే వస్తుందయ్యా అంటే ఎప్పుడు ఆ కృప పొందుకుంటాం అంటే ఆ వేరంట లోతుల్లోకి వెళ్తే ఆ కృప పొందుకుంటాం. దేవుని స్తోత్రం. అందుకంట పైపైన పెద్దబెరలు దొరుకుతాయి, లోతుల్లోకి పైపై ఏం దొరుకుతాయండి, చిన్న పరిగెలు ఉంటాయి తెలుసా గోపి, పరిగెలు ఆ పైన దొరుకుతాయంట. దేవుని స్తోత్రం. ఇక లోతుకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి, బాగా లోతుకి వెళ్ళిపోలే. దేవుని స్తోత్రం. శోధనే శ్రమే కానీ ఏం దొరుకుతుందంట, ముత్యం దొరుకుతుంది. అక్కడ దొరుకుతుంది ముత్యం, పైపైన దొరకదండి, అది చాలా లోతుల్లోకి.
కొన్ని వేల మీటర్లకు వెళ్ళిపోవాలంట ముత్యం దొరకాలంటే. కానీ ఆడు వెనకొత్తలే తెలియదు, శ్రమే కాదంట్లా. కానీ ఆ ముచ్చట బయటకు వచ్చినప్పటికి చాలా సంతోషంగా వస్తాడు. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యం ముచ్చలతో పోల్చబడిందండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకలు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాట. ఎస్, వాక్యం ఆలకిస్తున్న నీవు కదా, మంచిగా ఆశతో అంగీకరిస్తున్న నీవు కదా, నాటబడే స్థితి ఏ విధంగా నాటబడిందో ఒక్కసారి మనం గుర్తెరిగి, అమ్మో నిజమే కదా, నాటబడుతుంది కానీ అది లోతులకు వెళ్ళదు. ఎందుకంటే ఇంకా నాది రాతి నేలగా ఉన్నాను, నేను మంచి నేలగా ఇంకా అవ్వలేకపోయాను. ఆ రాతి నేలను అయ్యా తీసివేసేటకు నాకు సహాయం చేయి అన్నాను. 10 నిమిషాలు చాలండి మన ప్రార్థన. ఆరాధనలో మనం మోకరించామా, మంచి ఆత్మాభిషేకం. ఈ రౌండ్ తిరిగిందా, కొంతమంది తాకింది చూశాను కదా. ఆ తాకినప్పుడంట కన్నీరు చెయ్యా, నిజమే ఈ వింటున్న వాక్యము, ఇక చెప్తున్న వాక్యము నేను అంగీకరించాలయ్యా. ఎప్పుడైతే నేను అంగీకరించడం మంచిదే, కానీ అయ్యా ఈ నాటబడుతుంది, ఎక్కడ నాటబడుతుంది, రాతి నెల మంచి నెల, అయ్యా నన్ను మంచి నెలగా చేయవా అంటే క్రైస్తవుడికి నూతన కృప దొరుకుద్ది అన్నాను. అందుకే చాలామంది వాక్యం ఆలకిస్తారు, చెప్పండి, వాళ్ళ స్థితిగతులు మారవు. చాలామంది ఆశతో వాక్యం గ్రహిస్తారు, కానీ అవధేత పోదు. చాలామంది వాక్యాన్ని ఆశతో గ్రహిస్తారు, తిరుగుబాటు పోదు. చాలామంది వాక్యాన్ని గ్రహిస్తారు, కానీ ఏం పోదంట వారి జీవితంలో. ఇవన్నీ ఉంటే ఆలకిస్తారండి. ఉన్నప్పుడు వాక్యం నిమిత్తే శ్రమ అయితే వస్తుంది, వచ్చినప్పుడు వారు ఏమవుతారంట, అభ్యంతర పడతారు. అభ్యంతర పడ్డం అనగా వారు పడిపోతారు, వారు ధన్యులు కాలేరు. మనం ధన్యులు కాలేకపోతే ఆయన రాజ్యానికి ఎత్తబడలేం. అటు కృప దేవుడు మనందరికి అనుకరించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సోదురాం 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 సోదురమయ్య సోదురాం 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 తీసివేయుము దేవా.